ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది కావస్తోంది. ఏడాది పాలన అద్భుతంగా ఉంది అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ మాత్రం కొంచెం భిన్నంగా చెప్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, 30% మంది వారిని వ్యతిరేకిస్తున్నట్లుగా కేకే సర్వీస్ సంస్థ సంచలన రిపోర్ట్ని తెలియజేసినటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏడాది పాలన మీద కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ చేసినటువంటి రిపోర్ట్ ఎలా ఉంది అనేది ఓవరాల్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు, వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాదిగా వస్తుంది. కరెక్ట్. ఏడాది పాలన మీద మీరు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటి, ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మనం ఓవరాల్ గా ప్రతి 175 నియోజకవర్గాలు కవర్ చేయడం జరిగిందండి. గడిచిన 2.5 మంత్ గా ప్రతి నియోజకవర్గం సెంట్రిక్ గా చేసాం. సో నియోజకవర్గం సెంట్రిక్ గా చేసిన ఆబ్వియస్ గా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అందరినీ కవర్ అప్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ మెయిన్ సెంట్రిక్ ఏంటంటే నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇది డీటెయిల్ గా రిపోర్ట్ చేసి రేపు June 12th పారావిల్ లో మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇది అసలు ఏ ప్రాతిపదికన కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏడాది పాలన మీద సర్వే నిర్వహించిందంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇది నేషనల్ వైడ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఏపీకి కన్ఫైన్ అవ్వట్లేదు. దాదాపుగా 4,000 నియోజకవర్గాలు 2-3 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేయాలి. ఇది ఓవరాల్ ఇండియా మనం మొత్తంగా ఆన్లైన్ లో అవైలబిలిటీగా ఉండాలి. ఎందుకంటే పవర్ఫుల్ డేటా. ఇప్పుడు మీరు టక్కన ఆకలేస్తుందంటే స్విగ్గీ, జొమాటో రెడీగా ఉంటుంది, ఓలా, ఊబర్ రెడీగా ఉంది, కార్లో బుక్ చేసుకోవాలంటే. అసలు షాపింగ్ ఏంటి, ఇంటికి ఏంటి, ఏం కావాలన్నా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. బట్ ఒక ఎమ్మెల్యేకి లేదా ఆస్పిరెంట్ ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉంది, నా పొజిషన్ తెలుసుకోవాలంటే రెడీ టు అవైలబుల్ డేటా ఎక్కడ ఉండట్లేదు. సో ఆ స్పేస్ ఎందుకు లేదు? ఇంత పవర్ఫుల్ డేటాని ఎందుకు మనం పార్టీ అధినేతల దగ్గరే ఉంచుకోవాల్సిన అవసరం ఉంది? దీన్ని ఓపెన్ అప్ చేద్దాం ఈ మార్కెట్ ని. సో దట్ ఎవ్రీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవ్రీ ఆస్పిరెంట్ కావచ్చు, తను కొనుక్కునే విధంగా అవైలబిలిటీగా ఉండాలని పారావిల్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేసి ఇండియా వైడ్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ నవంబర్ లో బీహార్ రాబోతుంది కాబట్టి బీహార్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ బిజినెస్ పరంగా ఆబ్వియస్లీ బ్రాండ్ ఉండేది ఏపీ ఎక్కువ ఉంటుంది, తెలుగు ప్రజల మధ్య ఎక్కువ ఉంటుంది. బీహార్ చేసిన ఏంటంటే ఎలక్షన్స్ టైం. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ టైంలో ఏంటంటే బాగా దాహం వేస్తున్నప్పుడు నాకు బిస్లరీ వాటరే కావాలనుకోం కదా, వాటర్ బాటిల్ దాహం తీర్చాలనుకుంటాం. సో అక్కడైనా పర్లేదు. బట్ ఏపీ ఎందుకు స్టార్ట్ చేసామంటే లాస్ట్ టైం ఇదే రోజు మీకు గుర్తుంటుంది, అప్పుడు కూడా మనం ఇదే టైంలో ఇంటర్వ్యూలోనూ ప్రతి ఎక్కడ నలుగురు కలిసినా కేకే గురించి మాట్లాడుకోవడం, కేకే ఎవరు, కేకే గురించి డిస్కస్ చేసుకోవడం, తిట్టుకోవడం, పొగుడుకోవడం ఏదో ఒకటి జరిగింది. సో అంత బ్రాండ్ ఇచ్చిన వాళ్ళు మనం దాంతోనే చేయడం అనేది ధర్మం, న్యాయం, సబబు ఈ అన్ని రకాలుగా అనుకొని దీంతో స్టార్ట్ చేసాం. సో 170 నియోజకవర్గాలు కంప్లీట్ చేసి రేపు పొద్దున్న paravil.com అనే దాంట్లో వెబ్సైట్ లో కావచ్చు, యాప్ లో కావచ్చు 12th పొందపరుస్తున్నాం. దాంట్లో కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీరే పార్టీ అధినేత కావచ్చు, అపోజిషన్ లీడర్ కావచ్చు, మీరు నాకు కేకే ఒక 50 నియోజకవర్గాలు చేసి పెట్టండి లేదా అని ఏదో అడిగారు అనుకోండి, మీకు చేసి పెడతాం. మీరు ఆ ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వెళ్ళటం లేదు. బాగా చేస్తున్నారు, పనితీరు బాగుంది, కొద్ది కష్టపడితే గెలుస్తారు అన్నది వేరే చంపిస్తారు. మేము ఖచ్చితంగా ఓడిపోతున్నారని చెప్పినా కానీ మీ నుంచి అక్కడికి వెళ్దు. ఎందుకంటే ఇప్పుడు మీరే ఆ పొజిషన్ లో ఉన్నా, నేనున్న ఆ పొజిషన్ లో అదే చేస్తానేమో. ఎందుకంటే ఆబ్వియస్ గా అసలు పోటీలో నుంచి తప్పుకుంటే రేపు పొద్దున క్యాండిడేట్ మిస్ అయిపోతారు కదా. సో ప్రతి పార్టీకి ఆ 170 నియోజకవర్గాలు క్యాండిడేట్లు కావాలి. సో ఈ స్పేస్ ఎందుకు డైరెక్ట్ గా కన్స్యూమర్ ఎవరు, మనకు ఎమ్మెల్యే కన్స్యూమ్ చేస్తున్నారు. సో ఆ ఎమ్మెల్యే కన్స్యూమ్ ఉంటే ఆ ఎమ్మెల్యేకి ఇద్దాం రిపోర్ట్, అవైలబిలిటీ ఉండాలి. సో దట్ డేటాలో ఉంటే ప్రజలు ఏం కోరుకుంటారు రియాలిటీగా తెలియాలి. ఆన్ గ్రౌండ్ అని ఎందుకు పెడుతున్నాం అంటే, డేటా మాట్లాడుతున్నా ఎందుకు పెడుతున్నాం అంటే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, మీరు చేసిన ఆల్రెడీ పని వల్ల సాటిస్ఫై అవుతారా, మీ అవైలబిలిటీ ఉంటుందా, ఎమ్మెల్యే పనితీరు, ఇలా 36-38 అంశాల మీద రెట్రోస్పెక్టివ్ కంప్లీట్ అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ పొందపరచడం జరుగుతుంది. ఒక్కొక్క సెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది డౌన్లోడబుల్ ఆప్షన్ ఉండదు, ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఎవరైనా అంటే ఆస్పిరెంట్స్ కి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ అమౌంట్ పెట్టగలిగిన వాళ్ళు తీసుకునేటట్టు ఇండియా మొత్తం స్కోప్ స్టార్ట్ చేసాం. దాంట్లో మొన్న 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చింది, కరెక్ట్ 4వ తారీఖు కాబట్టి అది లాంచ్ చేసాం. 12వ తారీఖు ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన 12వ తారీఖు కాబట్టి ఆ రోజుకి ఆ టైంకి కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసిన టైంకి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ టైంకి కరెక్ట్ గా 1 year కంప్లీట్ అయింది కాబట్టి 175 రిపోర్ట్లు ఇంత టాప్ బ్రాండ్ లో ఉన్నటువంటి దాని నుంచి ఒక రిలీజ్ అవుతుంది అనమాట సేమ్ టైంకి. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉంది అంటూ కూటమిలో ఉన్నటువంటి నేతలు చెప్తూ ఉన్నారు. కూటమిలో నేతలు చెప్తున్నారు అద్భుతంగా ఉందని, కూటమి నేతలు చెప్పకుండా ఎలా అందుకుంటారు? ఓకే, అంటే దానికి కొంచెం భిన్నంగా మీరు ఇచ్చేటువంటి సమాధానం అయితే మొన్న చేసినటువంటి సర్వే రిపోర్ట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు.
175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, అక్కడ ఉన్నటువంటి 30% మంది వారికి వ్యతిరేకంగా అంటే మద్దతు తెలియజేశారు అన్నట్లుగా మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఆ 19 నియోజకవర్గాలు ఏంటి, ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరు? దాంట్లో చిన్న కరెక్షన్ అండి. 175లో 19 కాదు, ఓకే, 88 కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు, వాళ్ళలోనే 19 మంది. ఓకే, అంటే నూతనంగా ఎన్నికైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 19 మంది పనితీరు మారలేదు. 88లోనే 19, 88లోనే 19 మందికి దాదాపుగా ఒక 30% ఓట్ బ్యాంకింగ్, అంటే వాళ్ళకి వచ్చిన ఓట్ బ్యాంకింగ్, ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ కాదు, వాళ్ళకి ఏదైతే ఓట్ బ్యాంకింగ్ పడిందో దానికి 30% కంటే ఎక్కువ కోల్పోతున్నారు. ఒక 44 మంది, ఈ 88లోనే 44 మంది అయితే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అనమాట ఓవరాల్ గ్రౌండ్ లో. అవుట్ ఆఫ్ 88, 44కి అయితే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. 88 లో అంటాను, మీరు అర్థం అవుతుందా? 175 లో అంటలేదు. అసలు ఓవరాల్ గా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలా ఉంది పరిస్థితి? సో కొత్తగా ఎన్నికైన వాళ్ళు 88 లోనే 44 ఉందంటే ఒక యాడ్ అడ్వాంటేజ్ ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ ఒక సెక్షన్ గ్రూప్ లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారండి. ఇప్పుడు మీరు కొత్తగా ఒక ఆఫీస్ లో జాయిన్ అయ్యారు, ఆల్రెడీ ఆ గ్రూప్స్ కట్టేసి ఉంటారు, భోజనాల దగ్గర కావచ్చు, వర్క్ దగ్గర కావచ్చు, హెచ్ఆర్ తో మాట్లాడగలం కావచ్చు. మీరు కొత్తగా అయిన వాళ్ళు మీరు లోపలికి మూవ్ అయ్యేదానికి సర్కిల్లో మిమ్మల్ని కలుపుకునేదానికి కొంత టైం పడుతుంది. సో ఈవెన్ ఎమ్మెల్యే అయినా అంతే, కొత్తగా ఎమ్మెల్యే అయిపోయారు, ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మెల్యే అయిపోయారు కానీ ఆల్రెడీ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ ఆ వర్క్ చేసిన వాళ్ళు కానీ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా, టీడీపీ అయితే 43 సంవత్సరాలుగా, జనసేనతో 10-15 ఏళ్ళుగా, లేదా ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఒక ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు గ్రూప్ కి ఈ గ్రూప్ కి కనెక్ట్ అవ్వదు. ప్లస్ ఎలా పని చేయించుకోవాలి, సీఎం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలలో 40 మందికి పైగా వ్యతిరేకత ఉంటే మరి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువే ఉంటదిగా. ఓకే, అసలు ఏ ప్రాతిపదికన చేశారు కదా? నియోజకవర్గం సెంట్రిక్ గా తీసుకో, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇంకా వారంలో ఉంది, నెలలో ఉందంటే ఒకే ఒక మెయిన్ క్వశ్చన్ మీద మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనే క్వశ్చనే వెళ్తుంటది. చివరికి మనం అలా తిప్పి ఎన్ని క్వశ్చన్లు వేసినా ఒకే క్వశ్చన్ మీద వెళ్తుంది. దీని ఏడాది పాలన మీద క్వశ్చన్ వేసారా లేకపోతే ఎటువంటి క్వశ్చన్? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు నియోజకవర్గ సెంట్రిక్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవైలబిలిటీ మీద ఉంటుంది. క్వశ్చన్ ఒకటే కాదు, సర్వే ఒకటే కాదు. ఇప్పుడు కనీసం ప్రతి నియోజకవర్గానికి 100 ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటుంది. అంటే మీరు ఈ మండలంలో ఒక నాయకుడు 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా నాయకత్వం వహిస్తున్నారు. సో మీతో మన టీం వెళ్ళి కూర్చొని మీతో ఒక గంట స్పెండ్ చేసి మీరు చాలా విషయాల మీద చెప్తా ఉంటారు. మీకు అవగాహన ఉన్నటువంటి మీ మండలంలో ఈ ఊర్లో ఇలా ఉంది, ఈ ఊర్లో ఇలా ఉంది, ఈ క్యాస్టో లెగరిస్ట్ గురించి చెప్తున్నారు. ఇలాంటి 100 హెడ్స్ తో కూర్చొని మాట్లాడదాం. ఇలా కాకుండా ఒక 1300 శాంపుల్స్, అంటే మీరు అన్నారు చూడండి ఇందాక ఎన్ని శాంపుల్స్, ఎట్లా, ఎంతమంది, అది శాంపుల్ కింద వస్తుంది. ఎందుకు శాంపుల్ వస్తుంది అంటే అది వ్యక్తి ఉంటుంది, క్వశ్చన్ టు ఆన్సర్. ఈ ఓటేస్తారా, మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు, మీ ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉన్నాడా, మీ ఎమ్మెల్యే ఉంటారా, మీ గ్రామంలో సమస్యలు ఏంటి, మీ ఇక్కడ ఎవరెవరు నాయకులు ఉన్నారు, ఇలా క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. అది శాంపుల్ అనొచ్చు, అది ఒక్క శాంపులే. కానీ ఇక్కడ ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళు ఒక్కొక్క శాంపుల్ కదా, అది 100-200 పైన ఎక్కువ సమానం. ఎందుకంటే వాళ్ళ 40-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మొత్తం అని కలగలిపి చెప్తుంటారు కాబట్టి. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు మీరు? అదే సార్ నేను చెప్పేది, అదే ఇందాక చెప్పిన 1300 అనేది డైరెక్ట్ శాంపుల్ అవుద్ది. ఇక్కడ 100 డిస్కషన్స్ ఉన్నాయి చూడండి, ఇది ఎక్కువ వాల్యూ, ఇది ఎక్కువ వాల్యూ అంటే 100 మీకు 1300 కనపడుతుంది. కానీ 100 కాదు. ఎందుకంటే తను ఒక గంట స్పెండ్ చేసి ఒక 30 అంశాల మీద తను కూలంకుషంగా తన బాధని, తన ఆలోచనని మొత్తం వ్యక్తపరుస్తారు. ప్లస్ ఇంకోటి, మన కేకే లాంటి బ్రాండ్ నుంచి ఒక పీసీ ఎగ్జిక్యూటివ్, ఏసీ ఎగ్జిక్యూటివ్ లేదా జోనల్ హెడ్స్ వీళ్ళు వెళ్ళినప్పుడు దీనికి మోర్ రెస్పెక్ట్ తెలియాలి. వీళ్ళకి తెలిస్తే చంద్రబాబు గారు తెలుస్తుంది, వీళ్ళు తెలిస్తే జగన్ గారు చెప్తారు, వీళ్ళు తెలిస్తే పవన్ కళ్యాణ్ దాకా వెళ్తుందని బిలీవ్ చేస్తారు ఆబ్వియస్లీ. అండ్ మోర్ మనకు ఓపెన్ అప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరో కొత్త వాళ్ళు వస్తే ఎక్స్ప్లెయిన్ చేయరుగా. సో ఆ ఫోకస్ డిస్కషన్ లో ఉన్నప్పుడు ఇంకా మోర్ ఓపెన్ అవుద్ది. ఇవన్నీ కలిపి కలబొలికిన సమాచారం. అంటే మీరు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని చెప్తున్నారు. ఎవరెవరు వాళ్ళు? పేర్లు ఏమని చెప్పగలరా? పేర్లు ఇప్పుడు రిపోర్ట్స్ అదే కదా ఓవరాల్ గా. శాంపుల్ గా కొన్ని ఇప్పుడు మనం స్టేట్ వైజ్ గా కొన్ని డిస్కస్ చేస్తున్నాం, కానీ స్వీట్ షాప్ లో ఒక స్వీట్ అయితే ఇస్తాం, కానీ అన్ని ఫ్రీగా స్వీట్స్ అయితే పంచలేము. ఓకే, అంటే వివిధ అంశాల మీద ఆ నియోజకవర్గ ప్రజలను అయితే మీరు కూటమి ప్రభుత్వ పనితీరు, ఆ పర్టికులర్ గా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు మీద అడగడం జరిగింది కదా, మరి వారు ఇచ్చినటువంటి సమాధానం ఎలా ఉంది ఓటర్లు? అంటే నెంబర్ ఆఫ్ ప్రశ్నలు ఉంటాయి సార్ దీంట్లో. ప్రశ్న సమాధానంగా 36-38 ప్రశ్నలు దాకా ఉంటాయి. డిస్కషన్ గ్రూప్స్ లో చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం పొందుపరిచే దాంట్లో చాలా ఫోటోగ్రాఫ్స్ గా ఉంటాయి. ఇష్యూస్, ఇక్కడ డ్యామ్స్ కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వాళ్ళు వెళ్ళినప్పుడు కనపడిన ఏదైనా ఇష్యూస్ నా ఫోటోస్ కూడా తీసుకుంటా ఉంటాయి. అలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా, లేదంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందా, అలా ఎమ్మెల్యే అందుబాటులో లేవడం
అనేటువంటి వ్యతిరేకత ఉందా? అసలు దేని మీద వ్యతిరేకత ఉంది? అంటే కూటమి వర్సెస్ ఎమ్మెల్యే అంటే వ్యతిరేకత అంటే కూటమి కంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. ఇది 2 చక్రాల బండి లాంటి సార్ ఒక రకంగా. ఉమ్, గవర్నమెంట్ బాగుంది, ఎమ్మెల్యేల మీద పనితీరు బాగాలేదంటే కూడా అదే నష్టం. ఉమ్, ఎమ్మెల్యేల పనితీరు చాలా బాగుంది కానీ జగన్ మీద చంద్రబాబు మీద వ్యతిరేకత ఉన్న, లీడర్స్ మీద వ్యతిరేకత ఉన్న అదే నష్టం పట్టు. మీకు ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైపోతా ఉంటాయి. ఉమ్, సో ఇప్పుడు కూటమి మీద అనుకున్నంతకంటే ఒక 7% తగ్గింది, కాదంటలేదు. ఉమ్, 7% రికవర్ చేసుకోవచ్చు, 3.5% నార్మల్ అవుద్ది. ఓకే. బట్ ఇక్కడ ఎమ్మెల్యేల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్, 88 మంది కొత్త వారు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కరప్షన్స్ లేకపోతే ఇసుక మీద కావచ్చు, గ్రావెల్ మీద కావచ్చు, లేకపోతే ఎవరైనా ప్లాట్లు వేస్తుంటే వాళ్ళ దగ్గర పర్సంటేజ్లు కావచ్చు, లిక్కర్ ఏదైనా షాప్స్ పెట్టుంటే ప్రతి దగ్గర సిండికేట్ కావచ్చు, ప్రతి దానికి అడగడం కావచ్చు, ఈ శాతం అనే సెక్షన్ పెరిగింది. ఇప్పుడు అంటే ప్రజలు అది వ్యక్తపరిచారా? ఇప్పుడు మా ఏమవుతుంది ఎమ్మెల్యే పలానా అవినీతి చేస్తున్నారు, లేకపోతే మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాకు అందుబాటులో ఉండడం లేదు, మా సమస్యలను అందుబాటులో పరిష్కరించడం లేదు. లేకపోవడం ఇటువంటి అంశాలు వాళ్ళే లేవనెత్తారా? అంటే ఇది చాలా ఇంత ముందుకి ఒక 10 years బ్యాక్ కి ఇప్పటికి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉందండి. ఓకే. ఇంత ముందు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది బయటకు తెలిసేది కదా పెద్దగా. ఉమ్, ఇప్పుడు టెక్నాలజీ వాట్సాప్ పొద్దునకి వచ్చేసరికి మీరు ఇప్పుడు మనకు టీ అందించే వ్యక్తి 4 విషయాలు తీస్తే సాయంత్రానికి బయట చెప్తున్నాం, ఇట్లా వచ్చారు, ఎవరు వచ్చి కలిసేలేరు, వచ్చి ఇంటర్వ్యూ చేసుకెళ్ళారు, ఎవరో సీక్రెట్ గా జరగట్లేదు. ఉమ్, ఇమీడియట్ గా పర్సంటేజ్ తెలియకపోవచ్చు, నెంబర్ తెలియకపోవచ్చు, ఓకే. ఈ సిండికేట్ లో ఎమ్మెల్యే గారు ఉన్నారా లేదని చెప్పి అందరికీ తెలుసు. నియోజకవర్గంలో ఓకే. ఈ లిక్కర్ షాప్స్ ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు. ఉమ్, ఇప్పుడు ఎవరన్నా ప్లాట్లు ఓపెన్ చేస్తే 2 ప్లాట్లు ఎమ్మెల్యే గారికి ఇస్తే అది అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఉమ్, సో మోర్ కేర్ఫుల్ గా ఉండాలి. ఇంత ముందు కంటే ఒక 10 ఏళ్ల క్రితం కంటే టెక్నాలజీగా ఓవరాల్ గా అందరు రీచబుల్, అప్రోచబుల్ గా జనాలకి ఇన్ఫర్మేషన్ తొందరగా ఎక్కువ వెళ్తుంది. ఉమ్. అవైలబిలిటీ గురించి కానీ వాటి గురించి కానీ మనం అంటే 19 మంది ఎమ్మెల్యేల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా. ఉమ్. అదేంటి అసలు ఆ 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదా, లేకపోతే బాలేదు వాళ్ళ కదా. గురించి ప్రస్తావించడానికి కారణం? అంటే మనం వాళ్ళ గురించి అంటే ఇప్పుడు ఓవరాల్ డేటా అంతా వచ్చాక ఫిల్టర్ చేసుకొని చూసుకుంటా ఉంటాం ఎలా ఉంది అన్నప్పుడు ఉమ్, ఒక 19 మంది మటుకు ఈ 88లో 19 చెప్తున్నాను నేను ఉమ్. క్లారిఫైగా. అంటే ఇందాక 88లో 40 మంది అన్నారు. 80 అదే మీకు చెప్పేది అదే చెప్తున్నాను. 2 డిఫరెన్స్ మీకు అర్థం ఉమ్. చెప్తాను. 88 కొత్తగా గెలిచిన వాళ్ళు, అవును. దాంట్లో 19 మందికి మోర్ దాన్ 30% ఓట్ బ్యాంకింగ్ కోల్పోతున్నారు. ఓకే. వేర్ ఇన్ఎవిటబుల్ దేర్ ఆర్ ఇప్పుడు లూజెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు పడ్డ ఓట్ బ్యాంకింగ్ లో ఉమ్, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కాదు, దాంట్లో పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, ఇతను ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఉమ్, సో మొత్తం ఓట్ బ్యాంకింగ్ లో 30% లూజ్ అవుతున్నారంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ 0 అయిపోతుంది. ఉమ్, అర్థమైంది సార్. ఓకే. అలా కాకుండా మిగతా 44 అంటే ఈ 19 కాకుండా 19తో పాటు 44 అన్నాను కదా. ఉమ్, సరే ఈ 19 చేసి ఇంకొక 25 ఉన్నారు అనుకోండి. ఉమ్, ఈ 25 మంది మటుకు దాదాపు 20 నుంచి 30% కోల్పోతున్నారు. వేర్ దే కెన్ మార్చుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం అవైలబిలిటీ లేకపోయినా, లేకపోతే ఉన్న కరప్షన్స్ ని కాస్త తగ్గించుకున్నా, మోర్ అగ్రెసివ్ గా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అవైలబిలిటీ పెంచుకొని ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలో చూసుకొని రిపోర్ట్ లో మార్పులు చేసుకుంటే వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఉమ్. బట్ ఈ 19 మటుకు కష్టం అనమాట మార్చుకోవడం. సార్, వివిధ అంశాల మీద ఓటర్లను మీరు ఇలా ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా ఏ అంశానికి స్పందన వస్తుంది, ఏ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు నేను ఒక 10 years ని చూస్తున్నాను. దాని ముందు ఆ సీనియర్స్ ని ఇంకొక ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మోర్ ఓపెన్ అప్ అవుతున్నారు సార్. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కూడా కాదు, అవును. మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎలక్షన్స్ టైం కాదు, ఉమ్, ఎలక్షన్స్ టైం అప్పుడు మీ లిటిల్ బిట్ ఫీర్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఓటింగ్ ఎవరికి వేస్తారో, డబ్బులు వస్తాయో రావో, లేకపోతే ఈ పథకాలు ఇప్పుడు ఫీర్ ఫ్యాక్టర్ ఉంటుంది, లేదండి కాదు కానీ, బట్ వెరీ నామినల్ అనమాట. ఉమ్, ఇప్పుడు అందులో మనకు ఈ సంస్థకు ఒక బ్రాండ్ ఉండేసరికి దీనికి చెప్తే డైరెక్ట్ గా సిబిఐకి తెలుస్తుంది, ఉమ్, ఇతనికి చెప్తే డైరెక్ట్ గా జగన్ కి తెలుస్తుంది, దీనికి చెప్తే పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది అన్న ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఉన్న బ్రాండ్ కి ఉన్న యాడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఏదైనా బ్రాండ్ కొంటున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంటే ఎక్కడికి పోదు అన్న విషయం నమ్మకంతో కొంటారు, లోపలికి వెళ్ళి అన్ని టెస్ట్ చేయరు. ఉమ్, సరే, సో ఇక్కడ మనకున్న ఈ తెలుగు ప్రజల వరకు ఉన్న బ్రాండింగ్ తో ఓపెన్ అప్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, అవునా కదా. ఉమ్, జనసేన వాళ్ళని ఓపెన్ అప్ చెప్తారు, టీడీపీ వాళ్ళని చెప్తారు, వైసీపీ వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు మరి కొంచెం ఉమ్, ఇరెస్పెక్ట్ ఆఫ్ ఎవరు మన ఎంప్లాయీలన. అలాగే ఇప్పుడు మన జోనల్ హెడ్స్ అందరు ఎమ్మెల్యేని కలుస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళని కలుస్తున్నారు. ఉమ్, సరే ఇట్లా మేము చేస్తున్నామండి, June 12th ఓపెన్ అప్ చేస్తున్నాం, ఇది కాన్సెప్ట్ చాలా బాగుంది. ఉమ్, ఎందుకు వాళ్ళకి వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతున్నాయి అలాగనంటే బికాస్ ఆఫ్ బ్రాండ్. ఓకే. సో సేమ్ బ్రాండ్ తో ఓపెన్ అప్ అయ్యి రకరకాల విషయాలు చర్చించేదానికి, డిస్కస్ చేసేందుకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఆ పేరుకి, ఆ బ్రాండ్ కి ఉన్నటువంటి నమ్మకం అది. ఉమ్, ఓకే. మీరు చెప్పినటువంటి ఈ 19 మందిలో కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఎక్కువగా ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎక్కువ ఆబ్వియస్లీ టీడీపీ కదండి.
ఆబ్వియస్లీ ఎందుకు టీడీపీ అంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచింది టీడీపీ కానప్పుడు మీరు ఏ సెక్షన్ తీసుకున్నా ఎక్కువ దాంట్లో టీడీపీ ఉంటుంది. ఓకే. ఏ అంటే ఫిల్టర్స్ లో ఏది అంటే తీసుకున్నా మీరు చెప్పినటువంటి 19 మందిలో కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి obviously. చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. 14-15 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. 15 మంది. 14-15 మంది ఓకే. ఒక నెంబర్ అటు ఇటు. ఓకే. అంటే జనసేనకు చెందిన జనసేన కూడా ఎమ్మెల్యేలు 3-4 ఉండొచ్చు. జనసేన కూడా 3-4 ఉంటారు. ఉమ్. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు? ఒకరిద్దరు లేదా ఒకరు అలాగే. నేను అటు ఇటుగా చెప్తున్నాను, ఒకటి బఫర్ తీసుకుంటాను. ఓకే. సో 19 మంది ఎమ్మెల్యేల పనితీరు అయితే అంత బాగాలేదు అన్నట్లుగా 30% ఓటేసింది కన్ఫర్మ్ అంటారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు 30% తగ్గుతుంది. వాళ్ళకి పడ్డ ఓట్ బ్యాంక్ లో 30% తగ్గుతుంది. ఓకే. మిగతా అసెంబ్లీ నియోజకవర్గం ఓవరాల్ మెజారిటీ సెక్షన్స్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కూటమి పైన స్ట్రాంగ్ గా ఉన్న అదే కూటమి స్ట్రెంగ్త్ గ్రౌండ్ లెవెల్లో కనపట్లేదు. ఒకరి మధ్య ఒకరికి సఖ్యత గాని కలిసి ముందుకెళ్లాలనే కానీ కార్యకర్తల మధ్య గ్యాప్ ఎక్కువ కనపడుతుంది. ఓకే. ఏంటి సార్ దానికి కారణం ఏముండొచ్చు? కారణం ఏంటంటే అంటే స్ట్రక్చర్ వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారంగా దానికి కారణం ఇప్పుడు ఏముండొచ్చు? మీకు ప్రతి కంపెనీ వెళ్ళండి ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఉమ్. హెచ్ఆర్ ఏంటంటే ఎవరి వైపు కాదు, ఉమ్. న్యూట్రల్ గా మీకు జరిగిన ఇష్యూస్ ని అటు కంపెనీ వైపు కొంచెం సర్ది చెప్పుకుంటుంది, ఇతని వైపు సర్ది చెప్పుకొని ఇద్దరు సర్ది పెట్టి చేస్తుంటది. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏమైనా ఎక్కువ వచ్చినా సరే మేనేజర్ కి ఎంప్లాయీకి వచ్చినా హెచ్ఆర్ సెక్షన్ ఉంటుంది. అవునా? అవును. బట్ ఇక్కడ మధ్యవర్తిత్వం చేసే సెక్షన్ లేదు. ఎక్కడైనా కార్యకర్తల మధ్య గ్యాప్ వస్తే ఎవరు మధ్యవర్తిత్వం చేయాలి? ఉమ్. టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే ఉంటే టీడీపీ మధ్యవర్తి, టీడీపీ ఎమ్మెల్యే చేస్తే ఏముందంటే టీడీపీ పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. ఉమ్. జనసేనకు సపోర్ట్ చేయడు కదా. ఉమ్. జనసేన ఎమ్మెల్యేల పర్సన్ ఉంటే మటుకు జనసేన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ టీడీపీ వాళ్ళకి చేయడు కదా. ఉమ్. సో మధ్య కూటమి అనుకున్నప్పుడు కూటమి అనే సెక్షన్ లో ఉమ్. ఎవరెవరు ఉండాలి, దానికి ఇన్ఛార్జీలు ఎవరు, గ్యాప్స్ ఎలా ఫిల్ప్ చేసుకోవాలని ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉండాలి. సో దట్ నా విలేజ్ లో మా ఇద్దరి మధ్య ఇష్యూ వస్తే తన దగ్గరికి వెళ్తే రిజాల్వ్ చేస్తారు. ఉమ్. మండల లెవెల్ ఉంటే రిజాల్వ్ చేస్తారు. ఆ రిజాల్వ్ చేసే కమిటీ ఎక్కడ ఉంది? ఉమ్. ప్రతిసారి చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు కదా, ఓకే. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ఆల్రెడీ పార్టీ ఎమ్మెల్యే. ఉమ్. సో అతను ఎందుకు రిజాల్వ్ చేస్తారు? ఓకే. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మా కేకే సర్వేస్ కి చెందిన ప్రతినిధులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్న క్రమంలో చంద్రబాబు గారికి మా బాధను తెలియజేయండి అంటూ కొంతమంది వారి అభిప్రాయాలు వ్యక్తపరిచారు అన్నట్లుగా మీరు చెప్పారు. ఎక్కువగా ఏ అంశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారు? అంటే పథకాలండి, కొంచెం పథకాలు ఆబ్వియస్లీ స్లో ఫేజ్ లో జరుగుతున్నాయి. ఉమ్. చాలా పథకాలు ఆబ్వియస్ గా మీకు తెలిసిందే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తొందరగా రావాలని. ఉమ్. నెంబర్ 2, ఎమ్మెల్యేస్ చాలా మంది అవైలబిలిటీ ఉండట్లేదు, కొత్తగా గెలిచిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ. ఓకే. అవైలబిలిటీ ఉన్నా కానీ ఎవ్రీడే మీరు కనీసం ప్రతి గ్రామం నుంచి వచ్చి మీరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళాలి యాక్చువల్లీ. ఉమ్. బట్ చాలా మంది మీ దగ్గరికి వచ్చి ఇష్యూస్ చెప్పుకుంటా ఉంటారు, ఇది లేదని, ఆ కార్డు లేదని, లేకపోతే ఇష్యూస్ ఉన్నాయి, ఇది శాంక్షన్ చేయమని. సో రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్, మీకు ఏది ప్రయారిటీ, ఏది సివియారిటీ, దాన్ని మనం ఏది అడ్రస్ చేయాలి ఇమీడియట్ గా, ఇష్యూస్ నోట్అవుట్ చేసుకొని మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని అయిందా కాలేదని ఫాలోఅప్ చేసుకొని కంటిన్యూస్ గా ఆ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోతారు. రికమెండేషన్లు మాత్రమే చేస్తున్నారు అనుకోండి, అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్స్ లూజ్ అవుతుపోతా ఉంటారు. ఇవి కాకుండా అందరికి కనపడేటువంటి లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, రకరకాల లోకల్ సెటిల్మెంట్ కావచ్చు, పర్సంటేజ్లు కావచ్చు, ఈ సిండికేట్లు అవ్వడం కావచ్చు, లేదా టార్గెట్ చేయడం కావచ్చు ఒకరిని, ఇవన్నీ అందరు కనపడే సెక్షన్స్ లో వీటితో ఓట్ బ్యాంకింగ్ మారిపోద్ది. డెవలప్మెంట్ మీద అంటే డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రజలతో కూడా అనుసంధానం చేసుకుంటూ డెవలప్ అయితే ఎదుగుతారు, లేకపోతే కష్టం. ఓకే. నేను ఇందాక చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల సంవత్సరంగా వస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ కి 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. దాంతో పాటుగా 4 లక్షల కోట్లకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు కూడా అంటే ప్రజలకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుతున్నాయి. మరి ఇంక ఏ అంశాల మీద ఎక్కువగా నెగిటివిటీ ఉందంటారు ప్రభుత్వం మీద? అంటే ఎప్పుడు కూడా మనిషి హ్యూమన్ సైకాలజీ అంటే ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, రిజల్ట్స్ ని. ప్రాసెస్ ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాసెస్ అటు ఇటుగా ఉన్నా కానీ ఫ్రూట్స్ బాగుంటాయి. కొన్ని ఇప్పుడు లిక్కర్ దాని మీద మనం తీసుకున్న సర్వేలో లిక్కర్ జగన్మోహన్ రెడ్డి గారి విధానం బాగుందా లేదా ఈ పాలసీ బాగుందంటే పాలసీకి ఎక్కువ సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పాలసీకి అంటే ఓవరాల్ గా ఎక్కువ పెట్టడం కానీ, ఎందుకంటే లాస్ట్ టైం బ్రాండ్స్ మీద ఎక్కువ ఇబ్బంది పడ్డారు, బ్రాండ్ దొరకట్లేదు, ఈ బ్రాండ్ దొరకట్లేదు అని ఎక్కువ ఉంది. సో పాలసీ గెలిచి పక్కన పెడితే నాకు కావాల్సిన ఏ పాలసీ అయినా బాబు నాకు కావాల్సిన బ్రాండ్ దొరకట్లేదు అని ఎక్కువ ఇష్యూ అయింది. సో దాంతో ఈ లిక్కర్ పాలసీ మార్చేయండి అని సిస్టమ్కి వచ్చారు. బ్రాండ్ ప్రాబ్లం కాదు, పాలసీ మార్చేయండి అని. సో పాలసీ మార్చిన దానికి ఎక్కువ మంది మద్దతు తెలిపారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఈ లోకల్ గా సిండికేషన్స్ ఎక్కువ అయిపోయినాయి. అంటే ఒక 5-6 మంది కలిపి ఒక సిండికేట్ అవ్వడం, ఆ సిండికేట్ వెనకాల ఎమ్మెల్యే గారు ఉండడం, ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలి,
ప్లస్ మామూలుగా అధికారులకి కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు పేర్లు పక్కన పెడితే, సో డిజిగ్నేషన్స్ పక్కన పెడితే వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి ఈ పర్సంటేజ్ పిలిచి దాదాపుగా లిక్కర్ షాప్స్ నడిపే వాళ్ళందరూ నష్టాల్లో ఉన్నారు. సో ఉద్యోగస్తులు కానీ కొత్తగా ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు కానీ ఈ సెక్షన్స్ లో ఏంటంటే ఫ్రూట్స్ ని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఒక సంస్థ పెట్టారు, నాకు కొత్తగా ఉద్యోగం వచ్చిందా లేదా, లిక్కర్ పెట్టాక నాకు బాగా దొరుకుతుందా లేదా, లేదా గ్రామాల్లో బెల్ట్ షాప్స్ లేకుండా ఉందా లేదా, లేదా శాండ్ దొరుకుతుందా లేదా ఫ్రీగా, అంటే మంచిగా ఈ రెస్పెక్ట్ ఆఫ్ కరప్షన్స్ లేకుండా దొరుకుతుందా లేదా, లేదు మేము ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు తీసుకుని ప్లాట్లు వేస్తుంటే ఎమ్మెల్యే నుంచి ఇష్యూస్ లేకుండా ఉన్నాయా లేదా. డెవలప్మెంట్ అంటే ఏంటి, తొందరగా ఈ పనులు ముందుకు వెళ్తా ఉంటే బ్లాకేజీ ఎమ్మెల్యే కాకూడదు, ఎమ్మెల్యేనే మామూలుగా ఏని సాల్వ్ చేయాలి. బ్లాకేజీ ఎమ్మెల్యే అయినప్పుడు ఆబ్వియస్ గా దాని రిప్లికేషన్స్ ఉంటాయి. ఓకే కిరణ్ గారు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడాది పాలన మీద సర్వే నిర్వహించారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది, కోస్తాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది, రాయలసీమలో ఎలా ఉంది, గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? కంపారిటివ్లీ అంటే మీరు ఓట్ బ్యాంకింగ్ పరంగా అడుగుతున్నారా, అంటే మీరు 30% వ్యతిరేకత ఉంది కొంతమంది ఎమ్మెల్యేలకి అని చెప్తున్నారు పర్టికులర్ గా. అంటే కంపారిటివ్లీ రాయలసీమ అంటే కర్నూలు కడప దాంట్లో అయితే కొద్దిగా అయితే వైఎస్ఆర్సీపీ పుంజుకుందండి కంపారిటివ్లీ ఎలక్షన్స్ ఈ 1 year లో. ఎందుకంటే ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ ఓట్ బ్యాంకింగ్ కూడా ఆ రెండు దగ్గర ఎక్కువ, కొంచెం మీకు 3.54% పుంజుకున్నా గానీ చాలా హ్యూజ్ డిఫరెన్స్ తీసుకోరాగలుగుతుంది. మిగతా నెక్స్ట్ సెక్షన్ లో మీకు చిత్తూరు, కర్నూలు ఉంటుంది, సారీ చిత్తూరు అనంతపురం ఉంటుంది. ఫస్ట్ ఏమో కర్నూలు కడప ఈ 2 ఉంటాయి, ఇక్కడేమో చిత్తూరు అనంతపురం ఉంటుంది రెండో సెక్షన్ లో. ఇంకా కంపారిటివ్లీ జనసేనకి బాగా బలం ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో ఆబ్వియస్ గా జనసేన పెరుగుతుంది కానీ క్యాడర్ జాయినింగ్స్ చేసుకునేందుకు ఎక్కడ స్ట్రక్చర్ లేదు జనసేనకి. కంపారిటివ్లీ అది ఎక్కువ ల్యాగ్ అవుతా ఉంది ఓవరాల్ గా. ఉత్తరాంధ్రలో పర్లేదు, అన్నిటికి సమానంగా ఉంది. ఓకే, మీరు చెప్పిన కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఆయన పనితీరు పట్ల ప్రజలు ఎటువంటి స్పందన ఇచ్చారు మీకంటే ఏం చెప్తారు? అంటే పార్టీ హెడ్ గా కాబట్టి ఆబ్వియస్ గా కొంచెం నెగిటివిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అవైలబిలిటీ లేరని, పిఠాపురం వరకే చెప్తున్నాను. బట్ స్టిల్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్, బికాస్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ హెడ్ గా ఉన్నప్పుడు ముందర తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇంకొంచెం అవైలబిలిటీ ఉండి ఎంతో కొంత ఫిక్స్డ్ గా టైమింగ్స్ లైన్స్ ఉండి లేదా వాళ్ళ తరపున చూసుకునే వాళ్ళు, ఎందుకంటే ఎమ్మెల్యే మీరు చెప్పిన 19 మంది ఎమ్మెల్యేలలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, అలా ఉండదు, ఆబ్వియస్లీ ఉండదు. ఎందుకంటే అది ఆ ఇష్యూస్ డిస్కస్ చేసే వేరు, ఈ ఇష్యూస్ వేరు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి పట్ల అయితే పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు గానీ ప్రజలు గానీ సంతృప్తిగా ఉన్నారు. అయితే సంతృప్తి 100% ఉన్నారు అంటలేదు, ఇది యాక్సెప్టబుల్ అంటున్నాను. అది ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఆ స్ట్రక్చర్ చేసుకోగలిగితే అది సాల్వ్ చేసుకోగలరు. అదేండి అవైలబిలిటీ ఉండదు ఆబ్వియస్లీ, ఆయన ఉండరు. నెక్స్ట్ ఉండే వాళ్ళు ఆబ్వియస్ గా అందరికి అడ్రస్ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసిన విధానానికి నెక్స్ట్ లెవెల్ ఉన్న అడ్రస్ చేసుకునే విధానానికి తేడా ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ అయితే కనపడుతుంది. మంగళగిరి నియోజకవర్గాలు వెళ్తే మనకు డీటెయిల్స్ వెళ్ళిపోతాయండి, అందుకని జస్ట్ హై లెవెల్ వరకు కన్ఫైన్ అవుదాం. ఎందుకంటే మనం మొత్తం పారావీల్ కాన్సెప్ట్ 170 నియోజకవర్గాలు పెడుతున్నాం. రేపు June 12 ప్రతి ఒక్క నియోజకవర్గం ఓపెన్ చేస్తున్నాం. సో మీరు నియోజకవర్గంకి వెళ్ళేసరికి నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటది. అసలు మొత్తం ఓవరాల్ మోడలే నియోజకవర్గాల మోడల్, దాంట్లో హై లెవెల్ అనేది ప్రతి దాంట్లో క్వశ్చన్స్ ఇంక్లూడ్ ఉంటాయి. సరే, మీరు చెప్పినటువంటి 19 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు అంటే కోస్తాంధ్ర నుంచి ఎక్కువ మంది ఉన్నారా, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది ఉన్నారా, రాయలసీమ నుంచి ఎక్కువ మంది ఉన్నారా? అలా లేదు సార్, అట్లా అన్ని జిల్లాల్లో నుంచి 19 అంటే మీరు 44 అంటే 88 మంది 44 ఎఫెక్ట్ కదా, సీరియస్లీ ఎఫెక్టెడ్ 19% కనపడుతున్నారు కాబట్టి మీరు అదే కాన్సిడర్ చేస్తారు. ఇలాగే కంటిన్యూ అయితే ఆ 1944 వెళ్ళడానికి 3-4 నెలల కంటే ఎక్కువ పట్టదు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మీరు కూటమి నుంచి రానున్నటువంటి రోజుల్లో ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుంది అంటూ కొంతమంది పేర్లు చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. దానికి కూటమిలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలే 7% జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వహిస్తే బాగుండు అన్నట్లుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా, అలాగే కూటమి తరపున రానున్నటువంటి రోజుల్లో నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటే బాగుండు అని వైఎస్ఆర్సీపీ నుంచి 23% వారి అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లుగా మీరు చెప్తూ ఉన్నారు. అసలు మీరు ఏ ప్రాతిపదికన ఆ ప్రశ్నని ఓటర్ల దృష్టికి తీసుకెళ్లారు? ఇంకొకటి, అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించాలి అని మీకు ఎందుకు అనిపించింది? అంటే అవసరం లేదంటారా జూనియర్ ఎన్టీఆర్ పూర్తి కట్ చేసేయాలా? ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు కదా, సినిమాల్లో బిజీగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే మనం
ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇలాగ వెళ్తామండి. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర కూడా ఆ ప్రతి నియోజకవర్గంలో 6 క్యాండిడేట్లు ఐడెంటిఫై చేస్తాం ఎవరు బాగుంటారు అనేది. 6వ క్యాండిడేట్ సంబంధం లేకపోవచ్చు, ఆయన డాక్టర్ కావచ్చు లేదా రైతు కావచ్చు, ఎవరు ఏ మండలంలో ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు 6వ క్యాండిడేట్ ఐడెంటిఫై చేయడం ట్రై చేస్తాం. కొన్ని దగ్గర 5 అవ్వచ్చు, కొన్ని దగ్గర 6 అవ్వచ్చు. అలాగే కూటమి తరపున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఉన్నారు. బట్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కాదు అనుకుంటే ఎవరికి అన్నప్పుడు ఆబ్వియస్ గా ఫస్ట్ ఆప్షన్ పెట్టాల్సింది లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని పెట్టాలి, పురంధేశ్వరిని పెట్టాలి. ఇప్పుడు ఆబ్వియస్ గా చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ గా భువనేశ్వరి గారిని పెట్టాలి. మేబీ ఎనీ మన ఫ్యాక్టర్స్ ఉంటది కాబట్టి. సో అలా పెట్టుకుని మేము స్టార్ట్ చేసాం. బట్ అక్కడక్కడ 1% జూనియర్ ఎన్టీఆర్ గారు లేరా అన్నప్పుడు ఆప్షన్ అప్పుడు మళ్ళీ ఆ రోజు ఈవినింగ్, ఫస్ట్ డే ఈవినింగ్ మనకు వస్తాయి కదా రిపోర్ట్స్, దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు అడుగుతున్నారని అన్నప్పుడు దీంట్లో ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేసాం. అది 1% కావచ్చు, 0.5% కావచ్చు, ఉంటే ఉంటుంది, ఎందుకు తెలుస్తుంది కదని. అంటే మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మెన్షన్ చేసింది కాదు, ప్రజల నుంచి వచ్చిన అంతే అంతే ఆబ్వియస్లీ. ఓకే. సో అంటే మేము ఏ డేటాను వదులుకోవద్దు అనుకోం కదా, రేపొద్దున ఈ డేటా ఇంకో దానికి ఉపయోగపడుతుంది, ఈ డేటా ఇంకో దానికి ఉపయోగపడుతుంది. సో మళ్ళీ ఇంక్లూడ్ చేయగా తర్వాత ఏంటంటే 1%, 2% టోటల్ గా యావరేజ్ చూసుకుంటే మొత్తం అయిపోయి 175 నియోజకవర్గం కన్ఫర్మ్ చేస్తే దాదాపు వైఎస్ఆర్సీపీ కోట్లు వేసిన వాళ్ళు కావచ్చు, టీడీపీ కోట్లు వేసిన వాళ్ళు కావచ్చు, జనసేన బీజేపీకి అందరికి వేసిన వాళ్ళు దాదాపుగా 11% మంది. ఇట్స్ అన్ హ్యూజ్ నెంబర్ అంటున్నాను. 11 అనేది మీకు చిన్నది నెంబర్ కనపడచ్చు, ఓవరాల్ 100లో 11 కదండి. అసలు 2009 నుంచి ఎక్కడ మీటింగ్లు లేవు, ఎక్కడ మాట్లాడలేదు, పొలిటికల్ స్టాండ్లు లేవు. అంటే వీడియోలు తీశారు, జనాలు తీశారు, కానీ హీ నెవర్ టుక్ ఏ స్టాండ్ అండ్ నో వన్ కెన్ సే నో, హీ వోంట్ స్పీక్ ప్రాపర్లీ అని, సరిగ్గా మాట్లాడలేడని, సరిగ్గా అడ్రస్ చేయడం రాదని, ఉచ్చారణ లోపాలు ఉన్నాయని కానీ జూనియర్ ఎన్టీఆర్ మీద కమెంట్ ఎవరు చేయలేరు. అవునా కదండి? మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మీరు కూడా అభిప్రాయం చెప్పండి, ఏముంది? జూనియర్ ఎన్టీఆర్ మీద మీకు ఒకరికి నచ్చొచ్చు, ఒకరు నచ్చకపోవచ్చు, బట్ మాట్లాడేది సరిగ్గా మాట్లాడతాడా లేదా అనేది విషయంలో ఎవరికైనా భిన్న అభిప్రాయాలు ఉంటాయా? ఉండవు కదా. 100% మంచి వక్త, బాగా మాట్లాడగలుగుతారు, తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతారు. మాట్లాడే పాయింట్ మీద భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, ఈ పాయింట్ కరెక్టా రాంగ్ అనేది మీద. సో ఇంత స్టాండ్ ఉండి, ఇంత స్టేచర్ ఉండి, ఆబ్వియస్ గా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినది, నో తీసి పక్కన పెట్టలేం. నాన్నగారైనా సరే, వాళ్ళ తాతగారైనా సరే, వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే, మొత్తం పొలిటికల్ ఉన్న సెంటర్ పాయింట్ నుంచి వచ్చారు. అసలు పొలిటికల్ గా దూరంగా ఉండడం కష్టం, ఆ సెంటర్ ఆబ్వియస్ గా పుల్ అవుతూనే ఉంటది ప్రతిసారి. సో ఇంత అవకాశం ఉండి ఇంత దూరంగా ఉన్నప్పటికి కూడా 11% అంటే ఇఫ్ హీ కమ్స్ రియల్లీ ఫార్వర్డ్, తనే ముందుకు వచ్చి నేను చేస్తాను ముందుకు వస్తే ఆ 11% అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుద్ది, కానీ అక్కడి నుంచి తగ్గదు ఇంకా. సో మినిమం మీకున్నటువంటి ఆ పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ కన్వర్ట్ చేసుకుంటారు, లేదనేది వేరే ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. బట్ సపోర్టర్స్ మటుకు 11 నుంచి అప్పే గానీ 11 నుంచి కిందకి రాదు. కేకే సర్వే సంస్థ వెనక ఒక శక్తి ఉందని, ఆ శక్తే కావాలని ఈ రిపోర్ట్ ని బయట పెట్టించింది అంటూ మీ మీద కొన్ని ఆరోపణలు చేస్తారు. ఆ శక్తి ఎవరు చెప్తే తెలుసుకుంటాం కదా. అదే నేను మిమ్మల్ని 100% ఒక శక్తి ఉందండి. 100% అదే 100% ఏంటంటే మనం చేసే పని నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా చేయగలిగితే ఒక రోజు డౌన్ అవచ్చు, ఒక రోజు లాంగ్ రన్ గా సక్సెస్ అవుతాం. మనం ఎప్పుడు సైడ్స్ తీసుకోకుండా, అది టీడీపీ వైపు, వైసీపీ వైపు, జనసేన వైపు, బీజేపీ వైపు లేదా స్టాండ్ తీసుకొని న్యూట్రల్ గా ఉంటే, టీడీపీ వాడికి కూడా అదే కావాలి, వైసీపీ వాడికి కూడా అదే కావాలి. న్యూట్రల్ స్టాండ్ ఏం చెప్తుంది కావాలి. ఇప్పుడు టీడీపీ ఫేవర్ గా ఉండే ఛానల్స్ ఉంటాయి, వైసీపీ ఫేవర్ గా ఉండే ఛానల్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఒక న్యూట్రల్ ఛానల్ ఉంటే ఆ న్యూట్రల్ ఛానల్ వైపే ఇద్దరు వీళ్ళు కూడా మొగ్గు చూపుతారు. న్యూట్రల్ వాళ్ళు న్యూట్రల్ చూస్తారు, అది వేరే విషయం. బట్ నేను పక్కా టీడీపీ అయినా సరే న్యూట్రల్ గా వాడి ఛానల్ ఏం చెప్పడం ఎదుగుతారు, పక్కా వైసీపీ అయినా సరే న్యూట్రల్ ఛానల్ ఏం చెప్పడం ఎదుగుతారు. కిరణ్ గారితో ఆ 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అని చెప్పించడం వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళ హస్తం ఉంది అనేటువంటి ఆరోపణలు మీ మీద వస్తున్న నేపథ్యంలో మీ స్పందన ఏంటి? ఇప్పుడు నాకు ఈ ఆరోపణలు 21కి 21 జనసేన వస్తున్నప్పుడు అదే అన్నారు, లేదా టీడీపీకి ఇంత 160 చిల్లర వస్తున్నప్పుడు చెప్పినప్పుడు అదే అన్నారు, లేదా వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం 2019 150 సీట్ల టచ్ చేస్తున్నప్పుడు అదే అన్నారు, లేదా నేను ఏది చేసినా అంటారు, లేదా ప్రతి ఒక్కదానికి ఇంపాక్ట్ చూపిస్తారంట. ఇప్పుడు మీరు ఎన్నో వీడియోలు చేస్తారు, మీ కమెంట్లు పెడతారు, మీరు కమెంట్లకి రిప్లై ఇచ్చుకుంటా పోతుంటే మీకు ఉండదు. మీరు వర్క్ లో స్టేచర్ లో పెంచుకుంటా ఉండాలి. మిమ్మల్ని నేను 5-6 సంవత్సరాలు చూస్తున్నాను, ఎక్కడి నుంచో ఎక్కడికో ఎదుగుతున్నారు, మీ డిక్షన్ పెంచుకున్నారు, మాట్లాడుకున్నారు. మీరు ఫస్ట్ లో అయిపోతే ఈ పొజిషన్ ఉండేవాళ్ళు కాదు కదా. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురావడం వెనక కూడా మీ వెనక జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన మనుషులు ఉన్నారు అని ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద ఏమంటారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చేంజ్ చేయాలైనా ఇప్పుడు అట్లా కాదు కదా. అంటే అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి జూనియర్ ఎన్టీఆర్ పేరుని మీరు ఆ ప్రజల దృష్టికి తీసుకెళ్లి వారి మధ్యలో ప్రస్తావించడం వెనక జూనియర్ ఎన్టీఆర్ గారి మనుషులు మీతో ఉన్నారు. ఇప్పుడు 170 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఇందా చెప్పాను కదా 6 మంది ఉన్నారు.
6 మంది అంటే 175 ఇంటూ 6 అంటే వీళ్ళందరూ క్యాండిడేట్లు ఉన్నట్టే. ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇప్పుడు ఈ నియోజకవర్గం స్థాయిలో ఉన్నారు కాబట్టి రేపు పొద్దున్న ఆ నియోజకవర్గం రిపోర్ట్ లో ఉన్నప్పుడు 6 మంది షాక్ అవుతారు, నా పేరు కూడా పెన్షన్ చేసి చేశారు రా బాబు అని. మీరు స్టేట్ లెవెల్ లీడర్ కాబట్టి యూ కెనాట్ ఇగ్నోర్ ఎన్టీఆర్ అండి. మీరు ఎన్ని మాట్లాడుకున్నా అది 1% అనుకోవచ్చు. యూ కెనాట్. మేము భువనేశ్వరి గారిని కూడా పెట్టాం కదా. భువనేశ్వర్ గారు ఇప్పుడు మామూలు డైరెక్ట్ గారు కానీ ఇప్పుడు పొలిటికల్ జర్నీ చేసినా కానీ నాకు ఒకటి ఏంటంటే భువనేశ్వర్ గారి గురించి ఎటువంటి అభిప్రాయాలు వచ్చినాయి? భువనేశ్వర్ గారికి 1 to 2% వచ్చినట్టుందండి. ఇఫ్ సిబిఎన్ ఇస్ నాట్ ద కేస్ అన్నప్పుడు ఓవరాల్ యావరేజ్. మేము స్కానింగ్ ఇప్పుడు కూటమిని సిబిఎన్ గారు ముందుకు నడిపిస్తూ ఉన్నారు సమర్థవంతంగా, మరి ఆ ప్రశ్న ఎందుకు సంధించాలనిపించింది? అంటే మేము స్కానింగ్ సెంటర్ లాగా సార్ మామూలుగా మేము ఆయన బాగానే ఉన్నాడు కదా టెస్టులు ఎందుకు చేపిస్తున్నారు అన్నట్టు ఉంటుంది అనమాట. ఏమన్నా బాగలేదా అని వెరిఫై చేసుకుంటా ఉంటాం. ఒకరు పార్టీ వాళ్ళకి అంతా బాగానే ఉంది కదా అనుకోవచ్చు సార్. 2019లో కూడా వైఎస్ఆర్ టీడీపీ అంతా బాగుంది కదా అనుకున్నారు సార్. 2024 కూడా వైఎస్ఆర్సీపీ అంతా బాగుంది కదా అనుకున్నారు. 2 సెక్షన్లో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ స్కానింగ్ సెంటర్స్ అలా ఉండవు. మీరు ఎమ్మెల్యేల పనితీరు మీద కొంచెం వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా, మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ప్రజల అభిప్రాయం? ప్రభుత్వ పనితీరు మీద కంపారిటివ్ ఎమ్మెల్యే మీద ప్రభుత్వ పనితీరు బాగుంది అనుకుంటారు. అదే చెప్పింది, ఒక 7% తగ్గింది. కానీ ఓవరాల్ గా పనితీరు మీద చంద్రబాబు మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు బానే ఉంది. బట్ ఒక 6-7% తగ్గింది అనుకోండి, ఏ పాకెట్ లోకి వెళ్తాయి అవి? అపోజిషన్ పాకెట్ లోకి వెళ్తాయి కదా. వేరే స్టేట్స్ వేరే పార్టీల జోలికి వెళ్ళవు కదా, ఉన్నది అపోజిషన్ కాబట్టి ఈ పార్టీలోకి వెళ్తాయి. సో మీకు తగ్గే ప్రతి పర్సంటేజ్ అటు ఒకరికి అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ నుంచి పుల్ చేసుకునే ప్రతి పర్సంటేజ్ మీకు అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అధికారుల పనితీరు మీద కానీ మంత్రుల పనితీరు మీద కానీ ఎటువంటి స్పందన వచ్చింది? అంటే ఐఏఎస్లు ఐపీఎస్ల మీద అలాగే మంత్రుల మీద ఎటువంటి స్పందన వచ్చింది? బ్యూరోక్రసీ మీద మిక్స్డ్ గా ఉందండి. కొన్ని దగ్గర మంచి పాజిటివ్ గా ఉండే బ్యూరోక్రసీ వచ్చారు, కొన్ని దగ్గర నెగిటివ్ ఉన్నారు. అది మిక్స్డ్ దాని మీద. ఎందుకంటే అది ఒక్కొక్క జిల్లా మారుతుంది. కానీ మినిస్ట్రీస్ మీద మటుకు కంపేర్, ఎందుకంటే ఇది డైరెక్ట్ పీపుల్ కి అర్థం అవుతుంది. బ్యూరోక్రసీ అంటే ఒక లెవెల్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ గారికి చెప్పారు, ఏ కలెక్టర్ గారు బాగున్నారు ఏది అనేది. రెగ్యులర్ గా కలెక్టరేట్ లో పనులు చేయించుకునే వాళ్ళు చెప్తే అందరూ ఇన్ జనరల్ పబ్లిక్ తెలియదు. కానీ ఎమ్మెల్యేలకి మినిస్ట్రీకి సంబంధించిన మటుకు కామన్ పబ్లిక్ కూడా రీచ్ అయిపోతూ ఉంటుంది. మినిస్ట్రీస్ మీద 50% మీద పనితీరు పెద్ద ఏం బాగాలేదు సార్ ఓవరాల్ గా. పేర్లు నెంబర్లు అవసరం కదా, ఓవరాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఉన్నటువంటి మినిస్ట్రీస్ మీద 50% మంత్రుల మీద మాత్రం వ్యక్తిగతంగా కాదు, మినిస్ట్రీ నడిపే విధానం మీద. ఓకే, కేకే సర్వీస్ సంస్థ గతంలో ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి సర్వే చాలా యాక్యురేట్ గా ఉంది. తర్వాత మహారాష్ట్రలో చేసినటువంటి సర్వే కూడా చాలా యాక్యురేట్ గా ఉంది. కానీ మిగతా రాష్ట్రాల్లో మీరు చెప్పినటువంటి జోష్యం విఫలమైంది. అంటే ఆ మోడల్ నుంచే బయటకు వస్తున్నాం సార్, అదే చెప్పేది. ఇప్పుడు మనం ఏపీ చాలా క్షుణ్ణంగా చేసాం, మహారాష్ట్ర చాలా పెద్ద స్టేట్ చాలా క్షుణ్ణంగా చేసాం, చాలా టైం ఇచ్చించాం, 3-4 months ఇచ్చించాం, ఆల్మోస్ట్ 4 to 5 months దాకా ఇచ్చించాం. బట్ ఈ లాస్ట్ మూమెంట్ లో వెళ్ళే చిన్న స్టేట్స్ ఏది ఆటోమేటిక్ మీరు చెప్పిన ఢిల్లీ హర్యానా 3 డిజిట్లుగా ఉండవు, అన్ని 70-80 నియోజకవర్గాలు. ఇప్పుడు ఇన్ని 200 పైన 175 చేసిన వాళ్ళకి చిన్న స్టేట్ ఇంకా బాగా యాక్యురేట్ గా ఉన్నారు కదా. బట్ లాస్ట్ మూమెంట్ లో వెళ్ళిన 1.5-1.8% డిఫరెన్స్ లో మనకు మిస్ అవుతున్నాయి. అయినప్పుడు మిస్ అవుతాయి అనుకోండి. అసలు ఆ సెక్షనే రాంగ్ అంటున్నాను నేను చెప్పేది. ఎలక్షన్స్ మూమెంట్ లో చేసేది లాస్ట్ మూమెంట్ లో చేసేది కాకుండా మీరు టైం ఇచ్చించాలి, 2 to 3 months చెప్పడంలో కేకే సర్వీస్ మించింది లేదు అనేది రావాలి. ఓటర్లు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న కొన్ని రాష్ట్రాల్లో మీరు చెప్పినటువంటి జోష్యం ఫెయిల్ అయ్యడానికి కారణం ఏంటి? నేను అదే చెప్తున్నాను. సో ఆ స్పేస్ ఉంది అనుకోండి, కరెక్ట్ 2-3 months. ఇప్పుడు మీకు ఒక షర్ట్ కొట్టాలంటే ఇంత టైం అనేది ఉంటది కదండి. ఆ టైం ఇచ్చిస్తే దానికి కరెక్ట్ డేటా ఉంటుంది. ఏంది ఆబ్వియస్గా ఇక్కడ నేనేమి హర్యానా వాడిని కాదు, నేను తెలుగు వాడిని కాదు, ఇట్లా డేటా మాట్లాడుతుంది. ఇక్కడ ఏమొస్తుందో ఆ డేటాను మనం అనలైజ్ చేసుకుని చెప్తుంటాం. సో ఆ డేటా ప్రాపర్ గా మనకు రిప్లికేట్ అవ్వాలంటే సమ్ టైం మనం వెచ్చించి ఆ 2 months లోనో 3 months లోనో పూర్తిగా కన్సాలిడేట్ చేస్తే యాక్యురసీ పెరుగుతుంది. ఈ యాక్యురసీ మనం అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరి గురించో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. వీ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇట్ ఇన్ ద ఆన్లైన్. సో పారావిలన్ కాన్సెప్టే ఈ సక్సెస్లు ఫెయిల్యూర్ లేకపోతే ఇవి కాకుండా డేటాని సెంట్రిక్ గా ఇంకా మోర్ యాక్యురేట్ గా వెళ్దాం. ఆ స్పేస్ కూడా ఈ కంపెనీలో ఇది ఫస్ట్ మోర్. ఇలాంటి కంపెనీ ఇండియాలో ఇంకోటి లేదు. పారావిల్ కాన్సెప్ట్ లో మీరు వెబ్సైట్ లో లాగిన క్యాబ్ లో బుక్ చేసుకున్నట్టు లేదా ఫుడ్ బుక్ చేసినట్టు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే దాని పనితీరు నుంచి అవైలబిలిటీ నుంచి నియోజకవర్గ సెంట్రిక్ గా 336 అంశాలు 100 రకాల డాక్యుమెంట్స్ ని చేయగలిగిన సంస్థ ఇంకోటి లేదన్నమాట అవైలబుల్ గా. సో ఈ స్పేస్ ఉంది కదా మనకు, ఈ స్పేస్ లో వై షుడ్ నాట్ వి మూవ్ అండ్ డేటా సెంట్రిక్ వెళ్తాం. ఇప్పుడు కేపీఎంజీ కానీ మెకెన్జీ కానీ ఎస్ఎన్పి కానీ థామ్సన్ రాయిటర్స్ కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని డేటా సెంట్రిక్ గా వెళ్తా ఉంటాయి. డేటానే ప్రధానం. ఆ స్పేస్ ఉంది కాబట్టి దేశం మొత్తం అన్ని నియోజకవర్గాలు మనం చేయాలి
అని లక్ష్యం పెట్టుకుని వెళ్తున్నాం. నెక్స్ట్ బీహార్ లో ఎన్నికలు బీహార్ జరగబోతున్నాయి. చేస్తున్నాం. బీహార్ లో మీరు సర్వే చేస్తున్నారు. బీహారు, తమిళనాడు, ఉమ్. వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఇవన్నీ ఒక నెల అటు ఇటుగా స్టార్ట్ చేయబోతున్నాం సార్. ఓకే, బీహార్ లో పరిస్థితి ఎలా ఉంది? అది చెప్తా సార్, టైం తీసుకుంటాం. అంటే అసలు అంటే ప్రభుత్వం మార్పిడి జరిగేది లేదు, అదే. లేదంటే ఇంకా ఆ మూవ్ నుంచి బయటకు వస్తున్నాం అంటున్నాను. ఓకే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఇంకా ఎవరికి మనం చెప్పకుండా కంప్లీట్ మీరే తెలుసుకుంటారా బాబు అన్నట్టు ఆ వెబ్సైట్ లో పొందుపరచబోతున్నాం. ఓకే, ముఖ్యమంత్రి పనితీరు మీద మీరు ప్రజల నుంచి స్పందన తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో? చెప్పాం కదా సార్, అదే 7% తగ్గింది, మిగతా మెజారిటీ శాతం బాగానే ఉందని చెప్తున్నారని చెప్పాం కదా. ఓట్ బ్యాంకింగ్ లో ఒక 5-6% డిఫరెన్స్ కనపడుతుంది, బట్ మెజారిటీ శాతం పాజిటివ్ గానే ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.